కామ్రేడ్ భౌతిక కాయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు నిన్న చనిపోయినటువంటి కామ్రేడ్ అరుణ కానీ, అట్లాగే కామ్రేడ్ అంజు కానీ, వాళ్ళ భౌతిక కాయాలు ఏం చెప్తున్నాయంటే కేవలం వాళ్ళ మరణాన్ని మాత్రమే చెప్పడం లేదు, వాళ్ళు ఎలా మరణించారో మాత్రమే చెప్పడం లేదు. ఈ వ్యవస్థ, ఈ భారత రాజ్యం ఎంత క్రూరమైనదో, హింసాత్మకమైనదో, ఇది ఎంత అమానవీయమైనదో, అనాగరికమైనదో వాళ్ళ భౌతిక కాయాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జీవిత పర్యంతము ఏ విప్లవం కోసమైతే వాళ్ళ ఆచరణలో, వాళ్ళ మాటలలో, పాటలలో, ఉపదేశాలలో వాళ్ళు విప్లవాన్ని బోధించారో, వాళ్ళ భౌతిక కాయాలు కూడా ఈరోజు ఈ వ్యవస్థను ధ్వంసం చేయవలసిందే, ఈ వ్యవస్థను కూలదొయ్యవలసిందే. దీన్ని బాగు చేయడం సాధ్యం కాదిక సాయుధ పోరాటంలో విప్లవాన్ని విజయం సాధించినప్పుడు మాత్రమే ఈ సమాజం ఒక సుందరమైన సమాజంగా ఉంటుంది అనేసి ఒక సందేశాన్ని అత్యంత విషాదకరంగా ఉన్నటువంటి మన కామ్రేడ్స్ భౌతిక కాయాలు మనకి ఈరోజు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. శాంతి చర్చల సమయంలో జరిగిన ఈ హత్యాకాండ ఏదైతే ఉన్నదో కేవలం ఇది